హ్మ్. తిరుమల వెంకన్న పైన ఎందుకు నీకు అంత కక్ష అని సూటిగా అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నీ హయాంలో రాముడు తల నరికేస్తే కనీసం ఈ రోజుటి వరకు నువ్వు దాని గురించి స్పందించలేదు. అంత దిగజారుడు రాజకీయ నేత నువ్వు. అంటే మనం హిందూ ధర్మంలో రాముడి గురించి రాముడిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మాట్లాడతాం. అలాంటి అవును. రాముడి తల నరికేశారు ఈ వైసీపీ గూండాలు. అదేవిధంగా రథాన్ని తగలబెట్టారు. ఈ తిరుమల లడ్డు పవిత్రంగా భావించే ప్రసాదాలను కల్తీ చేశారు. భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల్ని దొంగలించారు. ఈ దొంగలు ఒకటా రెండా, ఎన్ని సంఘటనలు? తిరుమల పైన ఎందుకంత ద్వేషం? ఈరోజు ప్రతి ఒక్క హిందూ సంఘాలందరూ ఆలోచించాలి. ఈ యాంటీ హిందూ జగన్మోహన్ రెడ్డి, ఈ యాంటీ హిందూ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ యాంటీ హిందూ వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలి. ఇది ఎందుకంటే ఈరోజు వీళ్ళు కావాలనే దుష్ప్రచారం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం మతం పైన చేస్తున్నారంటే వీళ్ళు హిందూ ద్రోహులు అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి.